ఉన్న పేదవాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వం గాని మేమందరం కూడా అండగా ఉంటాం. తెలంగాణ ప్రజలు డబ్బులకు కొరువు లేదు ఇక్కడ. ఒకటి గమనించాలి, ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా ఒక్కరి తరఫునే హైదరాబాద్కు ఏదైతే నష్టం జరుగుతా ఉందో ప్రభుత్వం తరఫున ఏమిస్తారో ప్రభుత్వం ఇవ్వండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిస్తా. ఇలా ధనికులకు తక్కువ లేరు, అన్ని పార్టీలలో ధనికులు ఉన్నారు. ఒక ముఖేష్ అంబానీ లాంటి వారు తలుచుకుంటే ఒక్క సెకండ్ లో మన హైదరాబాద్ లో ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోన్స్ తీసుకున్నారో, లాస్ అయినరో వాళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు. ఇవాళ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని డీవియేట్ చేసి 9 నెలలు అయితే లేదు, రాజకీయం చేసి మళ్ళా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ బిడ్డల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎంతో మంది ప్రాణాలు తీసిండ్రు. హైదరాబాద్ ను ధ్వంసం చేసిన ఘనత ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని దక్కింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ కోసం. వీళ్ళ కుటుంబంలో ఒక్కరన్నా ప్రాణాలు కోల్పోయినరా? మళ్ళా అదే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా హరీష్ రావుకు, కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా, గజ్వేల్ నుంచి హెచ్చరిస్తా ఉన్నా, ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా మీరే బాధ్యత వహించాలి. ఇలా రెచ్చగొడతా ఉన్నారు. నువ్వు నిజంగా ఒక అమ్మకు అయ్యకు పుట్టిన వాళ్ళైతే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మామ, అల్లుడు, కొడుకు, మీరొక్క అమ్మ అయ్యకు పుట్టిన వాళ్ళైతే మీరు రండి బయటకు, నేను బయటకు వస్తా. ఎవరొక్కరు ప్రాణత్యాగం చేసుకున్నా మేము సహించబోము. అంతకు మునుపు నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. నా మొత్తం ఆస్తి మీ దగ్గర ఉన్నంత ఆస్తి లేదు నా దగ్గర. మీ దగ్గర ఉన్న దాంట్లో 0.1% ఉండొచ్చు. నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్న మొత్తం ఆస్తి ఇచ్చేస్తా. పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకుంటా. నేను తలగబెట్టుకుంటే ధనికులు ఎంతో మంది ఉన్నారు, నాకు కూడా ఫేవరెట్లు ఉన్నారు. అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా, ఇవాళ హైదరాబాద్ లో ఎంతమంది లాస్ అయినరో ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చినాక మిగతా పైసలు అన్ని కూడా ఫుల్ఫిల్ చేయొచ్చు. పెద్ద పని కాదు. సినిమా యాక్టర్లు వస్తారు, ధనికులు వస్తారు. తెలంగాణలో నల్ల డబ్బుకు కరువు లేదు. నేను బీజేపీ ప్రభుత్వానికి, మా తండ్రి సమానులు మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే 30% ట్యాక్స్ కట్టాలో ఆ 30% లా 50% ఒప్పుకోండి. బ్లాక్ మనీ వాళ్ళంతా బయటకు వస్తారు. ఆ మిగతా 50% బీద వాళ్ళని కాపాడుకుందాం. ఇట్లా హరీష్ రావువే 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయి. వీళ్ళన్ని వైట్ మనీ చూపిస్తే వీళ్ళంతా వైట్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గరనే 1000 కోట్ల రూపాయలు వెళ్తాయి. ఈ 1000 కోట్లు హైదరాబాద్ కు వాళ్ళని కాపాడుకుందాం. మీరు గతంలో ఇక్కడ మల్లన్న సాగర్ లో పోయిన ఇండ్లు ఒక్కొక్క ఇష్యూని తీసుకుంటా. నేను మల్లన్న సాగర్ పోయిన ఇండ్లల్లా 30 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే 5 లక్షలకు ఎక్కువలే. వాస్తవమా కాదా? ఇది అంతకన్నా ఎక్కువ ఇచ్చిండ్రా? 5 లక్షలకు ఎక్కువలే. రైతన్న అంటే మనందరికి కూడా అన్నదాతగా విలువ మొత్తం గుర్తు చేసిండు. ఇవాళ కథలు పడుతున్నాడు హైదరాబాద్ లో వచ్చి అని నీతులు చెప్తున్నాడు. మరి బుల్డోజర్ ఎవరు పెట్టమన్నారు? కేటీఆర్ పెట్టమన్నాడు, కేసీఆర్ పెట్టమన్నాడు. ఆ వీడియో అయినరు మీరు. ఒక్కొక్కరు చెప్తా, నేను మీ చరిత్ర మొత్తం ఓపెన్ చేస్తా బిడ్డ. ఇళ్ళని నిద్రపోయే పరిస్థితి లేదు. ఆ బీద వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలో, ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో వాళ్ళందరినీ సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రజలు, అన్ని పార్టీలు ముందుకు వస్తే ఇది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళని కాపాడుకోవచ్చు. స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 మెర్సీడెస్ ప్రతి సర్కిల్ ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని సీరియస్ ఆలోచన జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా పూర్తి చేస్తాం. ఇక్కడ నుంచి
అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడదు. నంబర్ 1. డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్య ప్రభుత్వం కూర్చోవద్దు. తర్వాత ఈ 25 మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేశారో సమస్యలు ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ దూరంతో కరెక్ట్గా కూల్చున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. కేటీఆర్ పెట్టు, వీడు మాట్లాడితే నీతులు, వీడేమో సంసారం చేస్తుండే మేము వ్యభిచారం చేస్తున్నామా? పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణదారులు ఎంతటి వారైనా సరే ఆయా కట్టడాలను కూల్చివేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు వీడేమో కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు, అవసరమైతే పోలీస్ సపోర్ట్ తీసుకొని నాలానే కొట్టిన వాళ్ళని కొట్టి పడేయండి, ఎవ్వరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదంటుండు. వీడు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా మరి ఏం తింటున్నా నాకు అర్థమైతే లేదు. వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? అరే నీ ఎంతుందో ఆస్తి ఇచ్చేరా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నీ బావగా నీమాను ముగ్గురం ఇస్తాము, మీ 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 డబ్బులు నా డబ్బులు సరిపోతే 100%. నా కొడుకు హుషారున్నాడు, నా డబ్బు అవసరం లేదు వానికి, నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నాయని రాసిస్తాము. ఎవ్వరు ప్రాణ నష్టం జరగొద్దని హైదరాబాద్ లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైతే లోన్లు తీసుకొని చెరువుల పైన కట్టినరో మరి బిల్డర్స్ కూడా ముందుకు రావాలి, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. అన్ని పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, 116 సంవత్సరాల క్రితం నైజాం పాలన ఉన్నప్పుడు మూసీ నది పొంగి ఫ్లడ్స్ లో వాళ్ళందరినీ అక్కడికి తొలగించి మంచి ప్లేస్లకు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇవాళ గమనించాలా, దీని రాజకీయం చేయకండి. మనకు ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ నది క్లీన్ చేస్తే వాళ్ళ ఇంటికి పోతలేదని నల్గొండ మీదిగా పోతుంది. నల్గొండ ప్రజలు కూడా నాతో ఎంతో మంది మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు ఘోరమైన వాసన, నా బతకలేము ఇక్కడ, ఇవాళ ఇది క్లీన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఆ మూసీ నది పైన ఏదైతుందో వాళ్ళందరికీ 200% న్యాయం చేస్తాం. వీళ్ళు రెచ్చగొడితే వీళ్ళు చేసేటోళ్ళు కాదు, సచ్చితోళ్ళు కాదు, వాళ్ళ ప్రాపర్టీ ఇవ్వను, నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. హరీష్ రావు గారిని రమ్మను, కేటీఆర్ రమ్మను, ఆయన శ్రీకాంత్ చారిని అగిపెడ దొరకలేదని ప్రాణాలు తీసుకున్నాడు. ఇట్లా 1400 కుటుంబాల ఉసూలు దాక్తారు వీళ్ళకు. ఇవాళ మళ్ళా 8 నెలలు 9 నెలలు రాగానే ఇక మళ్ళా ఇప్పుడే వచ్చేస్తుంది ఇక మా ప్రభుత్వం అని మొన్నటి దాకా ఉండబోసినట్టే కూర్చురు. ఇది నేను మొన్న కూడా అన్నా, కేటీఆర్ గాని హరీష్ గాని అమెరికాకి వెళ్ళి రాగానే మళ్ళీ ఎట్లా అంటే హోగి వచ్చేసింది నేనే సీఎం అయితే అనే లెవెల్లో పోతున్నాడు. బిడ్డ జాగ్రత్త. అరే నరం లేని నాలుకే ఏం మాట్లాడుతావురా నువ్వు? మొన్న నువ్వే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడుతుంది, మళ్ళా అదే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మీ అయ్యా ఫామ్ హౌస్ పోతందుకు ఎన్నో గ్రామాలు పోయినాయి, వాస్తవమా కాదమ్మా? గ్రామాలు కొట్టేసిరా? ఎన్ని గ్రామాలు కొట్టేసిరు ములుగు పోతుంటే? ఆ యాదగిరి గుట్టకు పోతందుకు కూడా ఈయన ఫామ్ హౌస్ కెళ్ళి పెద్ద రోడ్డు చేసిండు. ఆడ మొత్తం ఏం మార్కెట్ వాల్యూ ఇచ్చినారా మీరు? మీ మామగారు ఇచ్చిండా మార్కెట్ వాల్యూ? ఏడిచ్చిండు మార్కెట్ వాల్యూ? నేను అది కూడా చెప్తున్నా. ఇవాళ ప్రభుత్వం ఎంత బర్డన్ అయినా కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతుందో మా రేవంత్ అన్నకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి రికగ్నైజ్ చేస్తాం. వీళ్ళకన్నా ఎక్కువ ఇవ్వమంటాం, మిగతాయి మేము అందరం ముందుకు వస్తాం. మేము వాలంటరీ ఆర్గనైజేషన్స్, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడే డిక్లేర్ చేయమంటే ఇక్కడ ఉన్న నాయకులందరితో కూడా అవసరమైతే ఒక 50 లక్షలు ఈయన డిక్లేర్ చేస్తాడు, 50 లక్షలు ఈయన చేస్తాడు, ఎలక్షన్ అన్న 50 చేస్తాడు, సీనన్న 50 చేస్తాడు, అంజనేయులు 50 చేస్తాడు. అంటే మా సత్తా చూపిస్తున్నాం. ఇవాళ ఒకటి గమనించాల, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10,000 కోట్లు అంటే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసి కలెక్ట్ చేస్తుండే. నేను చూసిన ఎంతో మంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు మాకు ఒక్కొక్కరికి 30 కోట్లు 50 కోట్లు ఇచ్చిన ఎన్నికలకు మునుపు. అంటే ఎన్ని కోట్లు ఏడు మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినావరా భయ్? ఎడికెళ్ళి తెచ్చినావు పైసలు?
వేల కోట్లు ఇంతమందికి ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చినోటే బూజు బట్టి ఉన్నాయంట నోట్లు. ఇది ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా, దేవుని మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా, నా కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. అంటే అంత బ్లాక్ మనీ కేసీఆర్ మొబిలైజ్ చేసిండు. ఇవాళ ఒకటి గమనించాలా, ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దోసుకుర్రు మొత్తం. వీళ్ళ పార్టీ ఆఫీసుల కోసము ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లుందో పార్టీ ఆఫీస్ చూడండి. నేను పార్టీ ఆఫీస్ పెట్టడం తప్పు పట్టట్లేదు. అంటే 1000 కోట్లు ఉంటే ఇలా పార్టీ ఆఫీసులకి అయినాయి. వీళ్ళు అయ్యే జాగిరా ఎక్కడికి వచ్చినాయి. ఒకటి గమనించాలి, ఇలా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు పెన్షన్లు ఇస్తలే అవి ఇస్తలే అని. ఇక్కడ